ఎర్రా మంజిల్ ఈ ప్యాలెస్ గురించి తెలిసిన వారి గుండెల్లో వణుకు పుడుతోంది. ఇక్కడ తలలేని కొరివిదయ్యం ఏం చేస్తుందో తెలుసా? ఈ ప్యాలెస్లో జరిగిన సంఘటనలు తెలిస్తే ప్రతి ఒక్కరికి వణుకు పుట్టాల్సిందే. అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రజలు ఎందుకంతలా భయపడుతున్నారు? ఈ ప్యాలెస్లో గుప్త నిధులు ఉన్నాయా? ఇంతకీ ఎర్రగా ఉండే ఎర్రా మంజిల్ కలర్ ఎలా మారింది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇది భాగ్యనగరంలో భయపెట్టే ప్రాంతం, దయ్యాల నివాసం. హైదరాబాద్ అనగానే చార్మినార్, ట్యాంక్ బండ్, బిర్యానీ, రంగురంగుల గాజులు గుర్తొస్తాయి. దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో ఇది ఒకటి. ఎన్నో అపురూప కట్టడాలకు నిలయం ఈ రాజధాని. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు స్వర్గధామం భాగ్యనగరం. అయితే 400 ఏళ్ల క్రితం నిజాం పాలనలో ఏర్పడిన ఈ సిటీలో ఇప్పటికీ ప్రజలకు ముచ్చెమటలు పోయిస్తున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. 24 గంటలు జనులు సంచరించే హైదరాబాద్లో దయ్యాలు కులాసాగా తిరిగేస్తున్నాయి. వారి ఆవాసంలోకి అడుగు పెడితే అంతు చూస్తామని బెదిరిస్తున్నాయి. ఇంతకీ ఈ విశాలమైన నగరంలో డెవిల్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నాతో రండి, చూద్దాం. ఎంత సందడిగా ఉండే హైదరాబాద్ నగరంలో కొన్ని భయానక ప్రదేశాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలిగించక మానదు. అక్కడి ప్రదేశాల్లో స్థానికంగా నివసిస్తున్న కొంతమందిని ఆరా తీస్తే నమ్మశక్యం కాని నిజాలు బయటపడ్డాయి. అవి పుకార్లు అనుకోవాలో లేదా వారి మూఢనమ్మకాలు అనుకోవాలో ఏమనుకోవాలో అది మీరే అర్థం చేసుకోవాలి. రాత్రి అయితే వింత శబ్దాలు, ధ్వనులు వినిపిస్తుంటాయని, వింతైన ఆకారాలు సైతం కనిపిస్తుంటాయని వారు చెబుతున్నారు. హైదరాబాద్ అందరికీ తెలిసిన ప్రదేశం. ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడూ గజిబిజిగా సందడిగా ఉంటుంది. చాయ్ దుకాణాలు, సమోసా, కచోరీ, బిర్యానీ ఇలా ఎన్నో ఇక్కడ దొరుకుతాయి. సాయంత్రం అయిందంటే షాపింగ్ మాల్లు, చార్మినార్ సందులు, పార్కులు నగర ప్రజలతో కిటకిటలాడుతుంటాయి. అలాంటిది ఎర్రా మంజిల్లో తలలేని మనిషి ఆత్మ ఒక ఇంట్లో ఉందని పుకారు ఉంది. ఆ ఇంటి మీద తనకున్న మమకారం చంపుకోలేక ఆ మనిషి ఆ ఇంట్లోనే చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు తల లేకుండా ఆత్మలా తిరుగుతున్నాడని అందరూ అనుకుంటారు. ఈ ప్యాలెస్ వైపు నుంచి వెళ్లే మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటికే 2 హత్యలు జరిగాయని, ఒక మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్యాలెస్లోని గ్రౌండ్ ఫ్లోర్లో కొందరు రెగ్యులర్గా టాయిలెట్స్ చేస్తుంటారు. దీంతో అటుగా వెళ్లే వాళ్ళు దుర్వాసన భరించలేక ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. గాజు పెంకులు, మట్టి, రాళ్లు, లోపల కూలిన గోడలతో శిథిలావస్థకు చేరింది. ఇక కొందరు యువకులు ఫోటోషూట్ కోసం ప్యాలెస్ లోపలికి వెళ్లారు. అక్కడ ఏదో సరంగ మార్గం ఉందని ఇంకొంచెం లోపలికి వెళ్ళగా అక్కడ వాళ్ళకి తలలేని దయ్యం కనిపించింది. దీంతో భయంతో బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా ఆ ప్యాలెస్లో సారంగ మార్గం, గుప్త నిధులు ఉన్నాయంట. ఆ గుప్త నిధులు తలలేని దయ్యం కాపల ఉందని అందరూ చెప్తూ ఉంటారు. అక్కడి నుండి రాత్రి సమయంలో భయంకరమైన శబ్దాలు, అరుపులు, ఒక ఆడగొంతు ఏడుస్తున్న శబ్దాలు వస్తాయంట. ఇక ఎర్రా మంజిల్ అసలు పేరు ఇరామ్ మంజిల్. ఇది పర్షియన్ పదం. తెలుగులో స్వర్గంలో నిర్మించుకున్న అందాల భవనంగా చెప్పొచ్చు. పాయిగా నవాబు వికార్ ఉల్ ఉమ్రా కట్టించుకున్న ఫలక్నమా ప్యాలెస్కు ధీటుగా ఉండాలని ఫక్రుల్ ముల్క్ బహదూర్ భావించాడు. ఇండో యూరోపియన్ స్టైల్లో 2 అంతస్తుల అందాల భవనంగా మలిచారు. ఇందులో 300 గుర్రాలు, 200కు పైగా పశువులు కట్టేసి ఉంచడానికి సరిపోయే వస్తువులు ఉండేవి. ప్యాలెస్ లోపలి భాగం అందమైన కళాకృతులతో చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే 12 గంటలు దాటినప్పుడు ఈ దారిలో వెళ్లే వాహనాలు పంచర్ అవుతుంటాయి. మంచి కండిషన్లో ఉన్న కారు సైతం ఇక్కడికి రాగానే ట్రబుల్ ఇస్తుంది. ఇలా ఇక్కడ దయ్యాలు కనిపించకుండా ఆట పట్టిస్తాయంట. ఇక్కడ ఎవరూ లేని సమయంలో నల్లని ఆకారాలు సంచరిస్తున్నాయని అక్కడ పనిచేసేవారు చెబుతుంటారు. అవి దయ్యాలనని వారి నమ్మకం. ఇక మేము అక్కడికి వెళ్ళినప్పుడు కిటికీ లోపల ఏదో ఉన్నట్లు అనిపించి ఫోటో తీశాం, కానీ ఫోటో కనిపించడం లేదు. చిన్న దయ్యం లాంటి ఆకారం కనిపించింది. అంతే, మా ఒళ్ళు జలధరించింది. వెంటనే అక్కడి నుంచి వచ్చేసాం. అక్కడ దయ్యాలు కిటికీలపై గోళ్లతో రక్కినట్లు ఉన్న గుర్తులు చూసాం. ఇప్పటికీ తలుచుకుంటే భయమేస్తోంది. ఇక నుండి ఎవరైనా వచ్చి దయ్యాలు నిజంగా ఉన్నాయా అంటే నా సమాధానం అవుననే చెప్తానేమో. ఇక అక్కడి వాళ్ళను అడిగి తెలుసుకున్నది ఏంటంటే, రక్తం కారుతూ ఉన్న ఒక తలలేని ఓ యువతి తరచూ రోడ్డు మీద నడుస్తూ కొద్ది దూరం వెళ్ళి కనిపించకుండా పోతుందని అంటారు. అంతేకాకుండా ఇక్కడి ప్రజలు కూడా మచ్చలతో, బూడిద బట్టలతో, ఎరుపు కన్ను కలిగిన ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఒక క్షణం ఉండి మాయమవుతుందని చెప్తారు. ఇలా గుండె దడ పుట్టించే సంఘటనలు ఎన్నో జరిగాయని ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్.